1994 తర్వాత ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2019 వరకు వైఎస్ఆర్సీపీ కూడా గెలవలేదు. అలాంటి నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ మాజీ మంత్రి. ఆ మాజీ మంత్రి ఎవరో కాదు, ఉషశ్రీ చరణ్. పెనుగొండ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా ఒకవైపు సత్యసాయి జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతూ మరోవైపు పెనుగొండ నియోజకవర్గ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు ఏ కష్టం వచ్చినా ఉషశ్రీ చరణ్ ముందుండి పోరాడుతున్నారు. అధికార పార్టీ అవినీతి అక్రమాలపైన పోరాడుతున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపైన పోరాడుతున్నారు. కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా బలంగా నిర్మించారు పెనుగొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. నియోజకవర్గంలో గ్రూపు తగాదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కార్యకర్తలతో కలిసి ముందుకు నడుస్తున్నారు. ఉషశ్రీ చరణ్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తే ఆ నియోజకవర్గంలో పనిచేయడానికి అక్కడే నివాసం ఉంటారు. అక్కడే కార్యకర్తలకు అండగా ఉంటారు. 24/7 ఆమె కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తారు. 2019 ఎన్నికల్లో మొదటిసారిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. అక్కడ పోటీ చేసినప్పుడు అక్కడే నివాసం ఏర్పరచుకొని కార్యకర్తలకు అండగా ఉంటూ అక్కడ మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచారు. దాదాపుగా 19,000 పైచిలుకు ఓట్లతో ఆమె గెలిచి మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. మంత్రిగా దిగ్విజయంగా తన బాధ్యతలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో భాగంగా ఆమెను కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెనుగొండ నియోజకవర్గానికి పంపించారు. పెనుగొండలో పోటీ చేయమన్నారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అధినేత మాట మేరకు పెనుగొండ నియోజకవర్గంలో పోటీ చేశారు. పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆమె ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్ళీ పెనుగొండలో నివాసం ఏర్పరచుకొని అక్కడ కార్యకర్తలకు అండగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి గ్రూపు విభేదాలను పరిష్కరిస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ అందరినీ కలుపుకొని వెళ్తూ మళ్ళీ పెనుగొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో కలియదిరుగుతున్నారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు గాని నాయకుడికి గాని కష్టం వచ్చినా నష్టం వచ్చినా జిల్లా అధ్యక్షురాలుగా అక్కడికి వెళ్ళి ఆ సమస్య పైన పోరాడుతున్నారు. ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు ఉషశ్రీ చరణ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా ఆమె పోరాడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒకనొక సందర్భంలో ఆమె పోరాట పటిమను భరించలేక తట్టుకోలేక ఆమె పైన ఇష్టానుసారం వార్తలు కూడా రాసినటువంటి పరిస్థితిని గమనించవచ్చు. పోలీస్ స్టేషన్లలో పోలీసులతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులను ఎదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు అంటూ ఆమె పైన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒకనొక సందర్భంలో వార్తలు రాసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాడులు చేస్తూ కేసులు పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సమయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఉషశ్రీ చరణ్ పోరాడిన వైనాన్ని తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆమె పైన అవాకులు చవాకులు పేలుతూ వార్తలు రాస్తూ వచ్చింది. అయినా కూడా ఏమాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వెనక్కి తగ్గకుండా పోరాట పటిమను ప్రదర్శించారు ఉషశ్రీ చరణ్. మళ్ళీ ఒకసారి వైసీపీ జెండా ఎగరవేసే ప్రయత్నం చేస్తున్నారు పెనుగొండ నియోజకవర్గంలో. పెనుగొండ తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నది గతం, ఇప్పుడు వైసీపీ శకం అన్నట్టుగా పెనుగొండలో మళ్ళీ జెండా ఎగరవేసే ప్రయత్నం చేస్తున్నారు ఉషశ్రీ చరణ్. అయితే ఉషశ్రీ చరణ్ కు పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మాజీ మంత్రి శంకర్ నారాయణతో ఉన్నటువంటి గ్రూపు విభేదాలు. శంకర్ నారాయణ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అక్కడ గెలిచారు మొదటిసారిగా. ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఆయనను 2024 ఎన్నికల్లో అనంతపురం పార్లమెంట్ కు పంపించారు. అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ పెనుగొండలోనే ఆయన కూడా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే అక్కడ ఉషశ్రీ చరణ్ కు ఇబ్బందికరంగా మారుతోంది. అయితే అధిష్టానం మాత్రం ఉషశ్రీ చరణ్ వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని కార్యకర్తలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తూ నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తూ పెనుగొండలో యాక్టివ్ గా కలియదిరుగుతున్నారు. ఈ సమస్యలు కనుక ఆమెకు సద్దుమణిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపుకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత, మంత్రి సవితపై ఉన్నటువంటి వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమల్లో వైఫల్యం, ఇవన్నీ కూడా ఉషశ్రీ చరణ్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె గెలుపు తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గ్రూపు విభేదాలను పరిష్కరించుకోగలిగితే అందరినీ కలుపుకొని వెళ్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు తథ్యం అన్నది విశ్లేషకుల అంచనా.